కార్తీక మాసం శివకేశవులు ఇరువురికి ప్రీతికరం కావడం విశేషం. అందుకే ఈ కార్తీకం ఆచరణలో శివకేశవుల అభేదం కనిపిస్తుంది. అలాగే ఈ కార్తీకంలో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క విశేషం ఉంది. ఈ నెల రోజులు పర్వదినాలే, దాదాపుగా నెలంతా పండగలే అని చెప్పవచ్చు. ఈ నెలలో తుమ్మి పూలతో శివుణ్ణి, అవిసెపలతో విష్ణువుని పూజించటం వలన విశేష ఫలితాల్ని పొందవచ్చు. కార్తీక వ్రతాచరణ ప్రారంభంలో కూడా నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తుతే అంటూ ఈ మాసానికి ఆదిదేవుడైన కార్తీక దామోదరుణ్ణి ప్రార్థిస్తారు. శివునికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం ఆరంభం నుండి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివార్ల ఆలయ ప్రాంగణంలో సాయంత్రం సంధ్యావేళ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య మంగళ వాయిద్యాల నడుమ ఆకాశ దీపాన్ని శాస్త్రోక్త రీతిలో వెలిగిస్తారు. ఆవు నేతితో ముంచిన ఒత్తిని ప్రమిదిలో వెలిగించి ఇత్తడితో చేసిన భరణిలో ఉంచి సుమారు 30 అడుగుల ఎత్తున ఈ ఆకాశ దీపాన్ని ఏర్పాటు చేస్తారు. కార్తీక మాసం ముగిసేంత వరకు ప్రతిరోజు సాయంకాలం సంధ్యా సమయంలో ఈ ఆకాశ దీపాన్ని వెలిగించడం జరుగుతుందని అర్చకులు తెలిపారు. అలాగే ఆకాశ దీపాన్ని దర్శించడం వల్ల సర్వ పాపాలు హరించడం, సద్గతి లభిస్తుందని, ఆయురారోగ్యాలు చేకూరుతాయని, అనివార్య కారణాలతో ఆలయ ప్రవేశం చేయలేని వారు దూరం నుంచే ఈ ఆకాశ దీపాన్ని దర్శించుకోవచ్చుననే సామాజిక అంశం కూడా ఇందులో ఇమిడి ఉందని అన్నారు. కార్తీక మాసంలో గృహ నిర్మాణాన్ని ప్రారంభిస్తే ధన ధాన్య లాభం చేకూరుతుందని మత్స్యపురాణం చెబుతుంది. కార్తీక పూర్ణమికే త్రిపుర పూర్ణిమ అని పేరు. పరమశివుడు త్రిపురాసురులను సంహరించింది ఈ పౌర్ణమి నాడే. ఈ రోజున ఆలయంలో, ముఖ్యంగా శివాలయాలయందు జ్వాలా తోరణోత్సవాన్ని చేస్తారు. త్రిపురాసురులను వధించిన పరమేశ్వరుణ్ణి దృష్టి దోషం పోయేందుకు, ఇంకా విజయుడైన అతన్ని గౌరవార్థం పార్వతీదేవి మొదటిగా ఈ జ్వాలా తోరణోత్సవాన్ని జరిపించిందట. అప్పట్నుంచి ఇది ఆచారమైందని కథనం. ఇక దీని వ్రతాచార నియమాలు చూస్తే, కార్తీక వ్రతాచారాల్లో ఆచరించవలసిన కొన్ని నియమాలు ప్రత్యేకంగా చెప్పబడ్డాయి. వీటిలో కార్తీక స్నానం, ఉపవాసం, దీపారాధన, దాన ధర్మాలు, సోమవార వ్రతం ముఖ్యమైనవి. కార్తీక స్నానం విషయానికి వస్తే, కార్తీక మాసంలో ఆచరించవలసిన విధుల్లో పుణ్యస్నానాలు ముఖ్యమైనవి. వీటికే కార్తీక స్నానాలని పేరు. కార్తీక స్నానాలను ఆచరించడం వల్ల కైక, వాచిక, మానసిక దోషాలు తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయి. ఈ స్నానాలను వీలును బట్టి నదుల వద్దను, వీలు కానప్పుడు పుణ్య నదులను స్మరించుకుంటూ చెరువులు లేదా కాలువల వద్దనో, అవి కూడా లేనప్పుడు బావుల వద్ద స్నానాలాచరించాలి. ఈ స్నానాలను వేకువ జాము కంటే ముందే ఆచరించాలని ఎంతో స్పష్టంగా శాస్త్రాలు పేర్కొన్నాయి. ఈ పుణ్య స్నానాన్ని ఆచరించిన వెంటనే దగ్గరలో ఉన్న ఆలయాన్ని దర్శించి దీపారాధన, కార్తీక పురాణ పఠనం లాంటివి చేయాలి. ఇక కార్తీక మాసంలో అత్యంత ముఖ్యమైనది ఉపవాసాలు. ఆధ్యాత్మిక సాధనకు ఈ కార్తీక మాసం ఎంతో అనువైన కాలంగా చెప్పబడుతోంది. అందుకు ఈ మాసంలో ఉపవాసం ప్రధాన నియమంగా చెప్పబడింది. ఈ నెలలో పగలు ఉపవసించి రాత్రి భోజనం చేయడం మంచిది. పగలంతా ఉపవాసం చేయలేని వారు పాలు, పండ్లు, అల్పాహారం లాంటివి తీసుకోవచ్చు. ఈ నెలంతా ఉపవాసం చేయలేకపోయినా కనీసం సోమవారాలు, ఏకాదశి, పౌర్ణమి, మాస శివరాత్రి లాంటి పర్వదినాల్లోనైనా ఉపవాసం ఉండడం శ్రేయస్కరం. కార్తీక మాసంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం కార్తీక దీపం. కార్తీక మాసంలో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో ఆలయాల్లో కార్తీక దీపాన్ని వెలిగించటం ఆచారం. ఇక కార్తీక దీపాలను దేవాలయాల్లో, మఠాలయందు సూర్యోదయానికి పూర్వం, సాయం సంధ్యా సమయాల్లోనూ వెలిగించాలి. అదేవిధంగా ఇంటి ముంగిట, ఇంటిలోని తులసికోట వద్ద ఈ దీపాలను వెలిగించవచ్చు. ఈ దీపారాధన వల్ల కష్టాలు నివారించబడటమే కాకుండా ఐశ్వర్యం లభించి పాపాలన్నీ తొలగిపోయి సద్గతి వస్తుందని అంటారు. ముఖ్యంగా స్త్రీలకు ఈ దీపారాధన సౌభాగ్యకరం. కార్తీక దీపాలను
ఆవు నెయ్యితో వెలిగించటం ఉత్తమం. ఈ మాసంలో దీపారాధనే కాకుండా దీప దర్శనం కూడా ఎంతో పుణ్యదాయకం. కార్తీక దీప దర్శనం వల్ల జాతి భేదం లేకుండా మానవులందరికీ పక్షులు, కీటకాలు, దోమలు, జలచరాలైన చేపలు మొదలైన వాటికి, వృక్షాలకు కూడా పునర్జన్మ ఉంటుందట. కార్తీక మాసంలో దీపదానం కూడా ఎంతో ఫలదాయకం. దీపాన్ని ఉసిరికాయ మీద ఉంచి దానంగా ఇవ్వాలని చెప్తారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన శ్రీశైల మహాక్షేత్రం చారిత్రాత్మక, పురాతనంగా వెలిసి ఉందని పురాణాలు చెప్తున్నాయి. శ్రీశైల మహాక్షేత్రంలో ఏ పూజలైనా చేస్తే అది 1,000,000 రెట్లు ఫలితాన్ని అందిస్తుందని, ఇక్కడ ఎందరో మహాపురుషులు, సిద్ధులు తపస్సు చేసిన స్థలంగా వర్ణించి ఎన్నో గ్రంథాలను మనకు అందించారు. ఈ క్షేత్రంలో కార్తీక మాసం చేసుకోవడం అనేది శివారాధనకు ఫలితమేనని, ఇటువంటి క్షేత్రంలో కార్తీక మాసంలో శ్రీ భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లను దర్శించుకొని అభిషేకాలను నిర్వహించుకుంటే చాలు ఎంతో పుణ్యం లభిస్తుందని అర్చక, వేద పండితులు పేర్కొంటున్నారు. శ్రీశైల మహాక్షేత్రం ఇక్కడ ఉండటం తెలుగువారు చేసుకున్న అదృష్టంగా తెలిపారు. శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక మాసం సందర్భంగా శ్రీ భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు కార్తీక మాసం ఆరంభం రోజున ఆకాశ దీపాన్ని వెలిగించి కార్తీక మాసోత్సవాలను ప్రారంభిస్తారు. ప్రతి కార్తీక సోమవారం స్థానిక పుష్కరిణిలో 1,00,000 దీపార్చన, 10 హారతులు కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని పుణ్య నదీ హారతి, జ్వాలా తోరణం, 1,00,000 దీపోత్సవం కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తారు. కాగా కార్తీక మాసంకు శ్రీశైల క్షేత్రానికి తరలించే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని స్వామివారి గర్భాలయ అభిషేకం, సర్పదర్శనం నిలుపుదల చేసి శ్రీ మల్లికార్జున స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తారు అధికారులు. ఈ కార్తీక మాసంలో శ్రీ మల్లికార్జున స్వామివారిని అందరూ దర్శించుకొని పుణ్యఫలాలు పొందాలని ఆశిద్దాం. ఓం నమ శివాయ. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే. అలాగే సర్వవ్యాప్తి ఈశానం రుద్రం వై విశ్వరూపిణం. అంతటా నిండి ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు శ్రీశైల మహాక్షేత్రంలో ఒక జ్యోతిర్లింగ రూపంలో మల్లికార్జున స్వామిగా భక్తులచే పూజలు అందుకుంటూ కొలువున్నాడు. అలాగే 6వ శక్తిపీఠంగా బ్రాహ్మణీ శక్తి నిలయంగా ఆ శక్తి అమ్మవారిగా కొలువుండి ఆ భక్తులచే ఆరాధనలు అందుకుంటూ ఈ దర్శనమిస్తున్నటువంటి శ్రీశైల మహాక్షేత్రం ఈ కార్తీక మాసం రానే వస్తున్నది. ఈ నెల 22వ తారీఖున బుధవారం నుండి కార్తీక శుద్ధ పాడ్యమి నుండి మొదలై వచ్చే నెల 21వ తారీఖు వరకు కూడా, అనగా మార్గశిర శుద్ధ పాడ్యమి వరకు కూడా ఈ కార్తీక మాసోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరపబడతాయి. ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత ముఖ్యంగా తెలుసుకోవాలనంటే, ఈ కార్తీక మాసం అంతా కూడా విశేషమైనటువంటి పర్వదినాలు, విశేషమైన మాసంగా పేర్కొనబడింది. ఎందుకనంటే శివకేశులకి అభేద్యమైనటువంటి మాసం ఈ కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో శివునికి, విష్ణువుకి ఇద్దరిని కూడా ఆరాధింపబడేటువంటి విశేషమైన మాసం. ఈ మాసంలో కార్తీక మాస స్నానాలు, నదీ స్నానాలు, ఉపవాస దీక్షలు, దీపారాధనలు, దీపదానాలు, అలాగే ఈ కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం, అలాగే కేదార్ నోములు విశేషంగా జరపబడుతూ లక్షవర్తి నోములు కూడా చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో నదీ స్నానానికి, దీపారాధనలకి, ఉపవాస దీక్షలకి అత్యంత విశేషమైన మాసంగా పేర్కొనబడింది. అలాగే వనభోజనాలకు కూడా విశేషంగా ఈ మాసం చెప్పబడింది. ఈ మాసంలో ప్రతి రోజును కూడా సద్వినియోగం చేసుకొని బ్రాహ్మీ ముహూర్తం నుంచి ఉదయాన్నే నదీ స్నానము కుదరకపోతే బావి వద్దైనా సరే గంగే జమునే చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధుకావరియో జలేస్మిన్ సన్నిధిం కురు అనే శ్లోకాన్ని స్మరించుకుంటూ ఆ నదిలో స్నానం చేస్తున్నట్టుగా భావిస్తూ ఆ స్నానం చేసేసి తలస్నానం చేసిన తర్వాత దీపారాధన చేసుకొని శివుని సన్నిధిలో ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. ఈ ఉపవాస దీక్షలో నక్తవ్రతము, ఏకభుక్తం అనేటువంటి విధానంగా చెప్పబడింది. ఈ ఏకభుక్తం అనేటువంటిది ఉండలేనటువంటి వారు మధ్యాహ్న కాలంలో భోజనం చేసుకొని రాత్రి ఫలహారం తీసుకొని ఉపవాసం చేయవచ్చును. నక్తవ్రతాలని చెప్పేసి రాత్రి వరకు కూడా ఉపవాసం ఉండి భగవంతుని సేవలో గడుపుతూ నక్షత్ర దర్శనం అయిన తర్వాత భోజనాదులు చేయవచ్చును. ఈ విధంగా ఉపవాస దీక్షలు, నిత్య దీపారాధనలు చేసుకుంటూ శివుని సన్నిధిలో శివనామస్మరణ చేసుకుంటూ ఎవరైతే గడుపుతున్నారో వారికి అత్యంత విశేషంగా శివుని ప్రీతిపాత్రులై వారి యొక్క పాపాలన్నీ నశించిపోయి పుణ్యగతులు పొందగలుగుతారు. అలాగే ఈ కార్తీక మాసం అంతా కూడా విశేషంగా చెప్పబడినటువంటి
ఈ శ్రీశైలం మహాక్షేత్రంలో అత్యంత వైభవంగా శ్రీశైల దేవస్థానం వారిచే ఈ మాసంలో 4 సోమవారాలు వస్తున్నాయి. కార్తీక మాసంలో పౌర్ణమి రోజు విశేష పర్వము. ఈ 4 సోమవారాలు ప్రదోషకాల శివపూజ, అలాగే పుష్కరిణిలోటి లక్షదీపోత్సవ కార్యక్రమం, కార్తీక పౌర్ణమి రోజున పుణ్యనది హారతులు, జ్వాలాతోడ మహోత్సవం ఇత్యంత కార్యక్రమం ఈ విశేషంగా జరపబడుతున్న దేవస్థానం వారిచే. ఈ దేవస్థానంలో జరిగేటువంటి విశేష కార్యక్రమాలన్నీ కూడా భక్తులు సద్వినియోగం చేసుకుంటూ దేవుని సన్నిధిలో దీపారాధనలు చేసిన, దీపదాన వ్రతాలు చేసిన, అలాగే కేదార్నోములు, ఉమామేశ్వర వ్రతము, సత్యనారాయణ స్వామి వ్రతము ఇవన్నీ కూడా ఎవరి భక్తి యుక్తుల ప్రకారంగా శక్త్యానుసారం ఆచరించేసి ఆ స్వామివార్లను దర్శించి సేవించినట్లయితే విశేషమైన పుణ్యఫలం లభించడమే కాకుండా ఆ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల పరిపూర్ణ అనుగ్రహపాత్రలై జన్మ చరితార్థులై తెలుస్తారని తెలియజేస్తున్నాం. ఈ కార్తీక మాసంలో ఉపవాస దీక్షలు అని అంటేనే కేవలం ఆహార నియమాలు పాటించడమే కాదు, ఈ కార్తీక మాసంలో మారుమూల ప్రాంతాల్లో కూడా శివాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతూ స్వామివార్లను సేవిస్తూ ఉంటారు. ఎవరికి అందుబాటులో వాళ్ళు అక్కడ ఉండేటువంటి శివాలయంలో కానీ లేకపోతే విష్ణాలయంలో కానీ ఆ స్వామివారి సన్నిధిలో గడుపుతూ ఆ నామస్మరణ చేస్తూ ఉపవాస దీక్ష తీసుకుంటూ దీపదాన వ్రతాలు కానీ దీపారాధనలు కానీ చేసుకోవచ్చును. ఈ ఉపవాస దీక్షలు అని అంటేనే ముఖ్యంగా ఆహార నియమాలే కాదు, స్వామివారి సన్నిధిలో మనం భక్తిగా గడపగలగటం, ఈ స్వామివారి సన్నిధిలో నామస్మరణ, ఇంకేదైనా సరే విశేష పురాణ చరిత్రలు, ప్రవచనాలు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా స్వామివారి యొక్క కథలు ఇవన్నీ కూడా శ్రవణం చేసుకుంటూ ముఖ్యంగా విశేషంగా ఆ స్వామివారి సన్నిధిలో మనం గడిపావా అన్నట్లుగా భక్తి ప్రపత్తులతోటి ఆ స్వామివారి సన్నిధిలో గడిపినట్లయితే ఈ ఉపవాస దీక్ష అనేది సంపూర్ణంగా ఫలిస్తుంది. మనం స్వామివారి సన్నిధిలో మన మనసు, బుద్ధిని, శరీరాన్ని ఏకం చేస్తూ త్రికరణ శుద్ధిగా స్వామివారి సన్నిధిలో గడపగలటం అనేది విశేషం. కాబట్టి మీరు గమనించండి, శ్రీశైల మహాక్షేత్రమే రావాలని ఏమి కాదు, కుదరనటువంటి వారు కూడా వారి యొక్క గ్రామాల్లో సన్నిధిలో ఉండేటువంటి శివాలయంలో, విష్ణాలయంలో కానీ స్వామివారి సన్నిధిలో మీరు పొద్దున్నే స్నానం చేసేసి ఉదయం సూర్యోదయాత్ పూర్వమే స్నానం చేయాలి. తలస్నానం చేసి దీపారాధన చేసుకొని ఉపవాసం ఉంటూ స్వామివారి సన్నిధిలో భక్తి ప్రపత్తులతోటి గడపాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే ఆ కార్తీక మాసం యొక్క ఫలితము, ఉపవాస దీక్షల ఫలితము, స్వామివార్ల అనుగ్రహాన్ని పొందగలుగుతారు.